ఇదమ్మా రోజీ కథ. ఐఎమ్ సారీ అంకుల్. రోజీని గుర్తు చేసి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నేను పర్వాలేదు అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, రోజీకి జ్ఞాపకంగా నేను ఈ ఫోటో తీసుకెళ్తాను. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. అమ్మా, ఒక చిన్న మనవి. ఏమిటి? అకౌంట్స్ లో మీరేదో తప్పు పట్టుకున్నారట. చిన్నబాబు గారు నన్ను ఉద్యోగం రిజైన్ చేయమన్నారు. ఒకటిని 7 చేసి 1000 రూపాయలు 7000 రూపాయలుగా చూపిస్తే వెళ్ళకుండమంటారా? నిజమేనమ్మా. ఇప్పుడు నన్ను ఇలా అర్థాంతరంగా తీసేసి ఈ అకౌంట్స్ అన్ని ఎలా మేనేజ్ చేయగలరు? మీకే నష్టం కదమ్మా. 10 ఏళ్లగా ఈ ఉద్యోగం చేస్తున్నా. ఒక్కసారి మీతో కూడా చెప్పి వెళదామని వచ్చాను. మీరు కాదంటే ఇవిగో పుస్తకాలు, తాళం చెవులు. సరే, చిన్నబాబు గారితో చెప్పి చూస్తాను. అది విన్న తర్వాత కూడా మిమ్మల్ని తీసేయదలుచుకుంటే ఆయన ఇంక దేవుడు కూడా ఆపలేడు. ప్రయత్నిస్తాను. వెళ్ళండి. అరే గిరిజ, ఎప్పుడొచ్చావు? పొద్దున్నే వచ్చాను. ప్రయాణం బాగా జరిగిందా? బై బై. నీ స్నేహితురాలు తల్లి ఒంట్లో ఎట్లా ఉంది? కొంచెం తేలిగ్గానే ఉంది. దట్స్ ఫైన్. సరే, నేను డ్రెస్ మార్చుకొస్తాను. నువ్వు భోజనం వడ్డించు. ఓకే. హలో, చంద్రశేఖర్ హియర్. పోతే మనకు అగ్రిమెంట్ పంపించానే, అది నేను సరిగ్గా చూసుకోకుండా పంపించాను. తర్వాత మా లారీని కన్సల్ట్ చేస్తే అందులో క్లాస్ తప్పని చెప్పారు. పోతే మరి ఏం చేస్తారంటే అది వెంటనే పంపిస్తే లారీని కన్సల్ట్ చేసి నేను మళ్ళీ కరెక్ట్ చేసి అగ్రిమెంట్ సైన్ చేసి పంపిస్తాను. ఓకే, రేపు పంపించాను. ఆల్ రైట్. ఏంటి, నువ్వు ఇంకా నిద్రపోలేదా? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నాకోసం వెయిట్ చేస్తున్నావా? ఫైన్. ఇదేమిటి? శేషారత్నం గారు పెట్టిన 3 నెలల గడువు ఈ రోజుతో అయిపోయింది. అయిపోతే నేను పెడుతున్నాను. గిరిజా, వెళ్ళటం ఉండటం అంత నేష్టమేనా? ఇందులో నా ప్రసక్తి అనే ప్రమేయంగానే లేదా? నీ బాధ్యత నాకు తెలుసు. నీ మనసును ఎంత గాయపరిచానో కూడా నాకు అర్థమైంది. మన పెళ్ళైన మొదటి రాత్రి నువ్వు ఎలా మర్చిపోలేకపోతున్నావో నేను కూడా అలాగే మర్చిపోలేకపోతున్నాను. నీ పట్ల చాలా మూర్ఖంగా అనుచితంగా ప్రవర్తించాను. అందుకు నేను చాలా విచారిస్తున్నాను. ఈ మాట నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. గిరిజ, నన్ను అర్థం చేసుకో. చేసిన తప్పుడు సర్దిద్దుకునే అవకాశం నాకు కల్పించు ప్లీజ్. మీరు కూడా నన్ను బాగా అర్థం చేసుకోండి. ఈ ఇల్లు నాకు మీ మనసులో అనిపిస్తుంది. ఇంట్లో ఉండడం అంటే మీ మనసులో ఉండడమేగా. కానీ నాకు మీ మనసులో చోట్లేదండి. నా మనసులో నీ చోట్లేక నువ్వెలా అనుకున్నావు? అవునండి, నాకు తెలుసు మీ మనసులో నాకు చోట్లేదు. రండి, చూపిస్తాను. ఏంటి? ఏమిటి? ఏమంటే మన ఫోటో ఇది. ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? వరంగల్లో జోసెఫ్ గారి దగ్గర నుంచి తెచ్చాను. అయితే నువ్వు ఆయన కలుసుకున్నావు అనమాట? అవును, నా స్నేహితురాలి తల్లిని చూడటానికి వెళ్ళానని మీతో అబద్ధం చెప్పాను. జోసెఫ్ గారు నాకంతా చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మీ మనసులో చోటు లేనప్పుడు
ఇంట్లో నన్ను ఒక పని మనిషిగా ఉండమంటారా? గిరిజ, పెళ్లిని గురించి ఏ ఆశ లేని వాళ్ళు చాలా అదృష్టవంతులు. కానీ నాకు కొన్ని నమ్మకాలు విలువలు ఉన్నాయండి. నేను ఎప్పుడు మీ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. మిమ్మల్ని నేను డబ్బు కోసం చేసుకోలేదండి. మిమ్మల్ని నేను డబ్బు కోసం చేసుకోలేదు. దయచేసి నన్ను వదిలిపెట్టండి. నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. నన్ను ఒంటరివాణి చేసిన వెళ్ళదు. ఇన్నాళ్ళు ఆ ఒంటరితనం భరించలేక నేను స్నేహితులతో కాలక్షేపం చేశాను. ఈ 3 నెలల నీ సాహచర్యంతో ఆ ఒంటరితనం పటాపంచలైపోయింది. ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ ఒంటరితనం నన్ను రాక్షసులా కబలించి వేస్తుంది. ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ గిరిజ. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను గిరిజ. ఒంటరివాడిని అయిపోతాను. కుమ్ములు చచ్చిపోతాను గిరిజ. నన్ను అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజ్ గిరిజ. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో గిరిజ. Good job. Thank you. Good job.